బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు సబ్జెక్ట్స్ తెలుగులో న్యాయపాలన, అదేవిధంగా అడ్వకేట్ 2025 అమెండ్మెంట్ పై ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. రెండింటిపై పూర్తి వివరణ తీసుకు ఎందుకు తెలుగులో న్యాయపాలన చేయాలనే విషయంతో పాటు అడ్వకేట్ 2025 వల్ల జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనే విషయాల్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, తెలుగులో న్యాయపాలన, ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తెలుగులో రాసిస్తాడు. అవును. రాసి ఇచ్చిన తర్వాత అక్కడున్న ఆఫీసర్లు దాన్ని తెలుగులోనే విచారిస్తారు. కంప్లైంట్ దగ్గర అన్ని విషయాలు, సాక్ష్యాలు కూడా. కానీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్ లో వస్తుంది. అవును. తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని కూడా తెలుగులోనే విచారిస్తారు. తర్వాత చార్జ్ షీట్ ఇంగ్లీష్ లో వేస్తారు. కోర్టుకి వెళ్తుంది. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంగ్లీష్ లో వాదిస్తారు. జడ్జిమెంట్ ఇంగ్లీష్ లో వస్తుంది. ఇక్కడ రాసిన కంప్లైంట్ ఇచ్చిన బాధితుడికి న్యాయం జరిగిందా లేదా అనే నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రాసిన భాష వేరు, అక్కడ వింటున్న భాష వేరు. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా తాను చేసిన నేరం కరెక్టా కాదా అన్నది కూడా ఆయనకు తెలియదు. ఇదంతా జరుగుతుంటది. కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ భాష సంబంధించి ఉంటది. కేవలం తెలుగు రాష్ట్రాల మాత్రమే ఇంగ్లీష్ అనేది ఉంది. అంటే తెలుగు రాష్ట్రం మనంతా కూడా తెలుగులోని మాట్లాడాలి, అమ్మతనం అంటారు, అదేవిధంగా మన తెలుగు భాష తీయదనం అంటారు అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్న మన రాష్ట్రాల్లో ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా చర్చ. మురళి గారు, దీనికి కాన్స్టిట్యూషన్ లో సమాధానం ఉంటుంది. ప్రైమరీలీ ఎందుకంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, మీరు అన్నట్టుగా ఈ ఎఫ్ఐఆర్లు వచ్చి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారు ముందుకు రావడం ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో జరుగుతాయి. మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు, జడ్జి. మన బేస్ నుంచి వెళ్ళామనుకోండి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేనేదో రాస్తా, అది కంప్లీట్ ట్రాన్స్లేట్ అవుతుంది. అవును. ఆ ట్రాన్స్లేట్ దీంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అదే అంటే మీకు అదే అక్కడికే వస్తున్నా. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు సంబంధించి, భారత ప్రభుత్వానికి సంబంధించి, యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 343 యూనియన్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఉండేది స్టార్టింగ్లో. తర్వాత 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ వాడచ్చు అని కాన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచి అనుకున్నారు. దాని తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 తీసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ని కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక ఇది. అందుకని మనం కామన్ లాంగ్వేజ్ కూడా మొత్తం ఇండియాలో కామన్ లాంగ్వేజ్ హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రైమరీగా వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉండే వర్సటైలిటీ, సదర్న్ స్టేట్స్ పర్టికులర్గా మన భాషకి, నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ భాషకి చాలా వ్యత్యాసం ఉంటుంది, కల్చరల్ వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు తమిళనాడు వాళ్ళని చూసుకున్నాను అనుకోండి, హిందీ అనగానే ద్వేషిస్తారు. తమిళ్ని ప్రేమించడం, హిందీని ద్వేషించడం రెండు వేరు వేరు అంశాలు. హిందీ అంటే నాకు వద్దు అంటారు. ఎందుకని వద్దు అంటారు అంటే, నువ్వు నాకు ఇంపోజ్ చేస్తున్నావు నా మీద, నా భాషను నువ్వు కాదని అంటున్నావు, క్రమేణా నా భాష పోతుందనే ఒక భయం న్యాచురల్గా ఉంది. అట్లాగే సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా అంతేందుకు, మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు కూడా హిందీని వ్యతిరేకించే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇంతటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఇంగ్లీష్ అనేదాన్ని కామన్ లాంగ్వేజ్గా ఎంచుకొని ఇంగ్లీష్ని కంటిన్యూ చేయాలనేది కాన్స్టిట్యూషన్ కూడా ఇంగ్లీష్లోనే రాయబడింది. డిబేట్స్ ఇంగ్లీష్లోనే జరిగాయి, చట్టాలు ఇంగ్లీష్లోనే తీసుకొని వచ్చారు. ఆ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కూడా కామన్గా ఇండియా మొత్తం కూడా ఒక కన్సిస్టెన్సీని తీసుకురావడంలో చాలా కాంట్రిబ్యూట్ చేసిందనే మాట వాస్తవం. ఒకవేళ జడ్జిమెంట్ లోకల్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో లోకల్ లాంగ్వేజ్ జడ్జిమెంట్ ఉందనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ లోకల్ లాంగ్వేజ్ వరకు ఓకే. ఈ ఒక హైకోర్టు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్టు, అది 226 ప్రకారం ఒక రిట్లో ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ జడ్జిమెంట్, లేదంటే ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ జడ్జిమెంట్ అనేది వేరే హైకోర్ట్స్లో, వేరే రాష్ట్రాల్లో కూడా అందులో ఉన్న ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవడము, ఆ జడ్జిమెంట్ యొక్క ఎసెన్స్ని అడాప్ట్ చేసుకోవడం. కొన్నిట్లో యూనియన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఆర్డర్స్, రిట్ ఆర్డర్స్ లాంటివి అయితే పర్టికులర్గా దేశవ్యాప్తంగా అమలు అవుతాయి, ఒక హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే అది హైకోర్టు ఆర్డర్ కాబట్టి తప్పదు. ఇది వేరే రాష్ట్రాల వాళ్ళు అర్థం చేసుకోవడం, వేరే రాష్ట్రాల వాళ్ళు అడాప్ట్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మీరు జడ్జెస్ని చూసుకోండి. ఒక రాష్ట్రానికి సంబంధించిన బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్లో పనిచేసిన వాళ్ళకి, ఒక రాష్ట్రంలో పనిచేసిన అడ్వకేట్స్, అలాగే ఒక రాష్ట్రంలో పనిచేసిన డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి ఎలివేట్ అయ్యి వచ్చిన హైకోర్టు జడ్జిలు, వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కర్ణాటకకి, ఇక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళారనుకోండి, అక్కడ కన్నడ భాష మనకు రాదు. కన్నడ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇక్కడ తెలుగు భాష రాదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్గా
పెట్టుకోవడం అనేది అది దేశం యొక్క యూనిటీని ఇప్పటిదాకా కాపాడడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే తెలుగు రీజనల్ లాంగ్వేజెస్ ఉండకూడదా? రీజనల్ లాంగ్వేజెస్లో అంటే మీరు లేవనెత్తిన అంశము నిజంగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. దీన్ని ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని గుర్తిస్తూ కాన్స్టిట్యూషన్ మేకర్స్ కానీ లా మేకర్స్ పర్టికులర్గా రాష్ట్రాలకి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో డిస్ట్రిక్ట్ ప్రొసీడింగ్స్లో ఏ భాషని వాడాలి అనేది రాష్ట్రాలకు వదిలిపెట్టేశారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఇప్పుడు సిపిసి ఉంది, 137 ఆఫ్ సిపిసి. ఇంగ్లీష్ అనేది కోర్ట్ లాంగ్వేజ్ లాగా నడుస్తుంది. ఎప్పటి వరకు ఆ స్టేట్ ఒకవేళ తన భాషని ఆ రీజనల్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకొని అఫీషియల్గా దిస్ ఈజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆ స్టేట్ గవర్నమెంట్స్ చెప్పేంత వరకు ఇంగ్లీషే కంటిన్యూ అవుతుంది. అయితే వేరే రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడులో, కర్ణాటకలో, అట్లాగే మీకు రాజస్థాన్లో, మహారాష్ట్రలో ఇట్లా చాలా లాంగ్వేజెస్ చాలా స్టేట్స్లో కూడా స్టేట్కి వాళ్ళ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా కోర్టులో వాడాల్సిన అఫీషియల్ లాంగ్వేజ్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, మా భాషనే వాడుకుంటాము అని. అలాంటి డిక్లరేషన్ మన దగ్గర లేదు. ఎందుకు అంటున్నా? ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు ఎక్కువగా ప్రాధాన్యస్తారు, తెలుగు భాష తెలియదని అంటారు, అమ్మ భాష వారోత్సవాలు జరుపుతుంటారు కదా. ఎస్, మరి ఇక్కడ ఎందుకు వచ్చేసరికి ఆ విషయంలో పర్టికులర్గా ఆ విషయము వాస్తవానికి మీకు కంచె ఐలయ్య గారిది ఒక పుస్తకం ఉంది, కొంచెం లిటిల్ కాంట్రవర్షియల్ పుస్తకం అయింది ఈ మధ్యకాలంలో. మనతత్వం అనే పుస్తకం రాశారు ఆయన. ఆయన దీనిలో ఇదే ప్రశ్నలు లేవలెత్తారు. ఏమంటారంటే ఆయన ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. ఇప్పుడు నా భాష, నా ఇంటి పక్కన మాట్లాడుకునే భాష అమ్మలక్కల భాష, ఆయన భాషలో చెప్తున్నా, అమ్మలక్కల భాష నాకు అర్థమయ్యేది తెలుగు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, అక్కడ తెలుగులో కంప్లైంట్ ఇస్తా. కోర్టుకు వచ్చిన తర్వాత వాదోపవాదనలన్నీ ఇంగ్లీష్లో జరుగుతుంటాయి, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. అది నా కేసే జరిగిందా ఇంకెవరి కేసు జరిగిందా నాకు తెలియదు. సో నాకు నా లైఫ్ని డిసైడ్ చేసే ఒక అంశము వేరే భాషలో ఉండడం అనేది నాకు అర్థం కాదు అనేది ఆయన లేవనెత్తిన క్వశ్చన్. అంటే ఇది ఓన్లీ లాంగ్వేజ్ పరంగా కాదు, ఆయన కల్చరల్గా కూడా క్వశ్చన్ లేపారు, అది వేరే విషయం. సో ఈ లాంగ్వేజ్ అనేది వాస్తవంగా సాధారణ పౌరులకి వారి భాషలో ఉంటేనే, వారికి అర్థమయ్యే భాషలో ఉంటేనే బహుశా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తనకు న్యాయం జరిగిందా లేదా అన్న ఒక విషయంతో పాటు నేరం చేసిన వ్యక్తి కూడా కరెక్ట్ చేశాను, నాకు నా తప్పు చేసిన విషయం తెలియాలంటే వ్యవస్థ మీద నమ్మకం కుదరాలంటే ఆ సొంత భాష మీద ఇవ్వడం కరెక్ట్ కదండి. ఎస్, అంటే సొంత భాషలో ఉండాలి, వాడికి అర్థం అవ్వాలి కదా. Yes. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు ఏం చేస్తారు, కాపీ పేస్ట్ చేస్తాడు. ఆ లెటర్ చేస్తే పర్లేదండి మురళి గారు, మీరు ఎఫ్ఐఆర్ చదవండి, ఎనీ ర్యాండమ్ ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్, అంటే చాలా నిరభ్యంతరంగా చెప్తున్నాను నేను, ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకొని తెలుగులో రాసిచ్చిన రిపోర్టును ఎఫ్ఐఆర్లో ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. దానికి దీనికి పొంతన ఉండదు, అన్ని బూతులు, గ్రామర్ ఉండదు, ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. అంటే అక్కడే ఆ స్థాయిలోనే అక్కడ ఉన్నప్పుడు చార్జ్ షీట్ కోసం ఇంకా మారిపోద్ది కదా. అంటే అసలు చార్జ్ షీట్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బండబూతులే. అంటే కొన్ని కేసులు వీగిపోవడానికి అదే ప్రధాన కారణం అవ్వచ్చు కదా. అవ్వచ్చు, ఆ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ చాలా కారణం కావచ్చు. టెక్నికల్ గా పోతే ఒకటి రాయబోయి, ఇప్పుడు టెన్సెస్ అనుకోండి, పాస్ట్ టెన్స్ లో రాయి ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాడు, ప్రెజెంట్ టెన్స్ లో రాయి పాస్ట్ టెన్స్ లో రాస్తాడు. అప్పుడు ఏమైంది అంటే నువ్వు ఇలా అన్నావు కదా, అప్పుడు జరిగింది అన్నావు కానీ ఇప్పుడు జరిగింది అనలేదు కదా అని అంటాడు ఎవడో క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు. అలాంటప్పుడు డెఫినెట్ గా ఎగిరిపోతుంది అది. సార్ ఆ విధంగా పెట్టడం వల్ల ట్రాన్స్లేట్ కాపీ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నది ఒకటి వచ్చింది. ఎస్, దీనిలో అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు 348 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సంబంధించి ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, ఇది ఎక్స్ప్రెస్ కాన్స్టిట్యూషన్ ప్రావిజన్ ఇది. అయితే ఒక హైకోర్టులో కూడా రీజనల్ భాష ఉండాలి అని అంటే గవర్నర్ అసెంట్ ముందుగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నర్ గారు మనకు ఈ స్టేట్లో హైకోర్టులో కూడా రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పి మనం హైకోర్టుకి కూడా లాంగ్వేజ్ మార్చచ్చు. అట్లా ఒక రాష్ట్రానికి కూడా మారింది. కానీ దాంతోపాటు ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ ఉండాలి. ఎంత కోర్టు వరకు తెలుగులో ఇచ్చి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు ప్రతిది కూడా ట్రాన్స్లేటెడ్ కాపీ మ్యాండేటరీ. హైకోర్టులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఎవరో తెలుగులో రిపోర్ట్ రాశారనుకోండి, దాన్ని కంపల్సరీగా ఇంగ్లీష్లోకి మార్చి అప్పుడు హైకోర్టులో ట్రూ కాపీ అని ఫైల్ చేయాలి. దీనికి అంటే అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ పెట్టడం, ట్రాన్స్లేషన్ లో కూడా కొన్ని పదాలు ఉండవు.
ఇప్పుడు తెలుగులో ఎప్పుడు రాసేటప్పుడు నేను బొచ్చ తీసుకొని కొట్టానని రాస్తాడు. ఈ తెలుగు ఇంగ్లీష్లో బొచ్చ తీసుకొని కొట్టానంటే ప్లేట్ అని రాయాలా, టంబ్లర్ అని రాయాలా? బొచ్చ అంటే 4-5 పదాలు మీనింగ్ ఉండొచ్చు. చాలా కామన్ లాంగ్వేజ్ లో గ్లాస్ ని బొచ్చ అని అంటారు, ప్లేట్ ని బొచ్చ అని అంటారు, పళ్ళాన్ని బొచ్చ ప్రాంతానికి ఒకటి వస్తుంది, ఇంకోటి బూత్ కూడా ఉంటది, ఏదని రాస్తారు. సో ఇట్లాంటి ఇది ఉంటది. కాబట్టి అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ ని కోర్టు నియమించిన అఫీషియల్ ట్రాన్స్లేటర్స్, కోర్టు సర్టిఫైడ్ అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ అనేది ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే తప్ప దీనికి సొల్యూషన్. అందులో పెద్ద సమస్య ఉందండి. మిగతా రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తీసుకుంటే, మలయాళం, కేరళ, వాళ్ళన్నీ తమిళనాడులో, కన్నడలో జడ్జిమెంట్లు ఉంటాయి వాళ్ళవి. మరి ఎందుకు ప్రాబ్లం ఏంటి? అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందని? లేని సమస్య వస్తుంది కానీ కాదు, ఓవర్ నైట్ గా చేయాలి అంటే చాలా కష్టం. ఎక్కడో దగ్గర స్టార్ట్ అయితే చేయాలి. నా పొజిషన్ కూడా ఏంది అంటే, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఈ లిటిగెంట్స్కి తన లైఫ్ ఎలా తన లైఫ్ మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తన మీద ట్రయల్ ఎలా జరుగుతుంది అనేది పర్టికులర్లీ క్రిమినల్ ట్రయల్లో కూడా చాలా అవసరమైన విషయం. అయితే ఒక లక్కీ ఏంటి అంటే, ఎవిడెన్స్ అనేది మాత్రం లోకల్ లాంగ్వేజ్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన దాన్ని జడ్జి గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాస్తూ ఉంటారు చాలాసార్లు. నేను చేసిన కేసెస్లోనే ఇంకా నేను మింగలేక కక్కలేక మ్యాజిస్ట్రేట్లతో కాదండి లాంగ్వేజ్ అది కాదండి ఇలా అన్నాలి దాన్ని అని చెప్పేసి కరెక్షన్స్ చేయించుకుంటే అప్పటికీ బూతులు రాస్తా, లేదండి నేను ఇలాగే రాస్తానంట. అది వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటారు. సో ఈ వాళ్ళు తెలుగులో ఎవిడెన్స్ చెప్తాడు, నేను క్రాస్ ఎగ్జామిన్ తెలుగులో చేస్తా, ఎందుకంటే ఆయనకు తెలుగు వచ్చు. తెలుగులో అడిగిన దాన్ని రికార్డింగ్ ఇంగ్లీష్లో జరుగుతుంది మన దగ్గర. ఇంగ్లీష్లో జరిగినప్పుడు ఈ తెలుగులో చెప్పిన ఆన్సర్ని ఇంగ్లీష్లోకి మారుస్తారు, ఇంగ్లీష్లోకి మార్చి రికార్డ్ చేస్తారు. ఇందులో మళ్ళీ ట్రాన్స్లేషన్ తప్పులు ఉంటాయి, లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు. ఒక ఏదో ట్రైల్లో నేను సైకాలజీ అని చెప్పేసి అంటే, నాకేమో ప్రూఫ్ రీడింగ్, నాకు ఒక మానిటర్ లేదు, ఇదొక ప్రాబ్లం. మళ్ళీ జడ్జి గారు డిక్టేషన్ ఇస్తారు, అక్కడ టైపిస్ట్ టైప్ చేస్తూ ఉంటారు, నాకేమో స్క్రీన్ నాకు పాయింటెడ్ లేదు చూడడానికి. నేను చెప్పడం సైకాలజీ అని చెప్పాను, ఆవిడ సైకాలజీ అని చెప్పారు, ఈవిడ ఫిజియాలజీ అని రాసింది. ఫిజియలాజికల్ టెస్ట్ అని రాసింది, సైకలాజికల్ టెస్ట్ అని నేను అన్నాను, ఆవిడ ఫిజియలాజికల్ టెస్ట్ అని రాసింది. ఇప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఆ డిపోజిషన్ తీసుకుని చూస్తే దాని ఫిజియలాజికల్ అని ఉంది. ఎందుకంటే నేను వెంటనే వేసాం, ప్రొసీజర్ ఫాలో అయ్యాం. ఆ కేసులో వేరే జరిగిందండి, కానీ ఇష్యూస్ కొన్ని జరిగేది, హైకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. అయితే అంటే ఈ ఒక్క ట్రాన్స్లేషన్ వల్ల అదే చాలా మిస్టేక్స్ రావడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. తెలుగులో పెట్టుంటే న్యాయ వ్యవస్థ నమ్మకం పెరుగుతుంది కదా, 100% పెరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగునే కాదు, భాష, ప్రాంతీయ భాష పెట్టుకోవడం వల్ల ఏంది అంటే కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది. అట్లీస్ట్ నమ్మకం అర్థమైతే కదా నమ్మకం వచ్చేది. సో ఇతనికి అర్థమవుతుంది. ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటికీ కూడా మాకేం ప్రాక్టికల్ ప్రాబ్లం లేకుండా లేదు. తెలుగులో ఉండే ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా మేము ట్రాన్స్లేట్ చేసే వేస్తాం హైకోర్టులో. దాని ట్రాన్స్లేషన్ ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి, గ్రామర్ ఏం అవసరం లేదు ట్రూ ట్రాన్స్లేషన్లో, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తాము. అంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ట్రాన్స్లేట్ చేసి వేస్తుంటాం. సో ఆ ట్రాన్స్లేటెడ్ కాపీ అనేది యాక్సెప్టెడ్ వర్షన్. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ట్రాన్స్లేట్ పక్క స్టేట్లు ఉన్నాయి, తమిళనాడు తీసుకుని అక్కడ కూడా ట్రాన్స్లేట్ ఉంటారు కదా, అక్కడ కూడా ట్రాన్స్లేటర్. మరి ఇక్కడ మనకు వచ్చేసరికి మన రాష్ట్ర వ్యవస్థ పెట్టాలి, స్టేట్ అనుకోవాలి దాన్ని. సో స్టేట్ అనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకనే కదా ఇప్పుడు తెలుగు భాష గురించి పోరాడాలి, తెలుగు భాష మీద అభిమానం చాలా మంది మాట్లాడుతుంటారు కదా. 137 ఎందుకు అన్నది, ఇప్పుడు 137 అని చెప్పాను కదా సిపిసిలో, ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు తీసుకొచ్చిన కొత్తదేం కాదు. సో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకున్నాయి, మన రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనంత ఆలోచన మరి రాలేదా అనేది ఆ హిస్టారికల్ ఇది నాకు తెలియదు. కానీ వచ్చుంటే బాగుండేది. ఖచ్చితంగా వస్తే మాత్రం నిజంగా న్యాయం జరుగుతుంది. తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన రాష్ట్రంలో తెలుగులో న్యాయపాలన జరగాలంటున్నారు శ్రీకాంత్ చింతల్ గారు. దీనికి పర్టికులర్గా ప్రభుత్వం ముందుకు రావాలి. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వచ్చి కింద స్థాయి నుంచి కనీసం కింద స్థాయిలో అయినా సరే తెలుగులోని న్యాయపాలన కొనసాగితే అది క్రమేపీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా ట్రాన్స్లేటర్ కాపీ పెట్టుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ గారితో తెలుగులో న్యాయపాలనపై ప్రధాన అంశంతో మాట్లాడడం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.